నమస్కారం. మన దైనందిన జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. అదేంటంటే ప్రీపెయిడ్ పవర్ రెవల్యూషన్. అవును, ఇన్నేళ్లుగా మనం వాడుతున్న ఆ పోస్ట్ పెయిడ్ కరెంట్ బిల్లింగ్ విధానం త్వరలో కనుమరుగైపోతోంది. ఇకపై పవర్ గ్రిడ్ పూర్తిగా ప్రీపెయిడ్ వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. అసలీ భారీ మార్పు వెనుకున్న టెక్నాలజీ ఏంటి? ఇది మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రండి, డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, అసలు మనం ఏమేం చర్చించుకోబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా ప్రీపెయిడ్ పవర్ షిఫ్ట్, ఆటోమేటిక్ బిల్లింగ్, రోజువారీ రీఛార్జ్ ఎలా పనిచేస్తుంది, వినియోగదారులకు కలిగే లాభాలు, పేద కుటుంబాలెదుర్కొనే సవాళ్లు, ఆఖరిగా మన విద్యుత్ భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. మొదటి విభాగం ది ప్రీపెయిడ్ పవర్ షిఫ్ట్. ఇప్పటివరకు పద్ధతి చాలా సింపుల్. ముందు నెలంతా కరెంటు ఇష్టమొచ్చినట్టు వాడేస్తాం. నెలాఖరులో బిల్లొస్తుంది, తీరిగ్గా కడతాం. కానీ ఈ కొత్త సిస్టంలో ఇదంతా పూర్తిగా రివర్స్. ముందు డబ్బులు రీఛార్జ్ చేయాలి, ఆ తర్వాతే కరెంట్ వస్తుంది. మనం వాడే కొద్దీ ప్రతిరోజు బ్యాలెన్స్ డిజిటల్గా కట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ బ్యాలెన్స్ జీరో అయితే అంతే, కరెంట్ కట్. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ గురించి ఆలోచించండి. బ్యాలెన్స్ ఉన్నంతవరకే మనం కాల్స్ చేసుకోగలం కదా. ఎగ్జాక్ట్గా. ఇకపై ఇళ్లలోని కరెంటు మీటర్లు కూడా అలాగే పనిచేస్తాయి. ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా, లైట్ వెలగాలన్నా ముందుగా మీటర్లో బ్యాలెన్స్ ఉండాల్సిందే. రెండవ విభాగం ఆటోమేటింగ్ బిల్లింగ్. అయితే ఈ కొత్త సిస్టమ్ను రాత్రికి రాత్రే అందరి ఇళ్లకు తెచ్చేయడం లేదు. ఇదొక ప్రోసెస్. ముందుగా జూన్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో దీన్ని టెస్ట్ చేస్తున్నారు. టెక్నికల్గా ఏవైనా సమస్యలొస్తే అక్కడే గుర్తించి సరిచేయొచ్చు కదా. ఆ తర్వాతే కమర్షియల్, రెసిడెన్షియల్ అంటే సాధారణ గృహ వినియోగదారులకు ఈ స్మార్ట్ మీటర్లను విస్తరించనున్నారు. అసలు ఈ స్మార్ట్ మీటర్ల స్పెషాలిటీ ఏంటంటే ఇవి రియల్ టైంలో మన కరెంటు వాడకాన్ని రికార్డ్ చేసి ఆ డేటాను నేరుగా డిస్కమ్ సర్వర్లకు పంపించేస్తాయి. దీనివల్ల ప్రతి నెలా మీటర్ రీడర్ వచ్చి మాన్యువల్గా రీడింగ్ తీసుకునే పనే ఉండదు. సో మనుషులు చేసే బిల్లింగ్ తప్పులకు పూర్తిగా చెక్ పెట్టినట్లే. వీటికి తోడు కరెంటు దొంగతనం జరిగితే వెంటనే సిస్టమ్కి తెలిసిపోతుంది కాబట్టి అవినీతి కూడా భారీగా తగ్గుతుంది. మూడవ విభాగం డైలీ రీఛార్జ్ మెకానిక్స్. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ లెక్క చూద్దాం. ఉదాహరణకు ఎవరైనా ఒక 1000 రూపాయల ముందుగానే రీఛార్జ్ చేశారనుకుందాం. వాళ్ళింట్లో వాడకాన్ని బట్టి రోజుకు సగటున 35 రూపాయల కరెంటు కాలిందనుకోండి. ప్రతిరోజు ఖచ్చితంగా ఆ 35 రూపాయల మాత్రమే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ నుంచి కట్ అవుతుంది. అంటే మీటర్ బ్యాలెన్స్ ప్రతిరోజు అలా తగ్గుతూ వస్తుందన్నమాట. మరి బ్యాలెన్స్ను ఎలా మెయింటైన్ చేయాలి? చాలా ఈజీ. మనం రోజు వాడే యూపీఐ యాప్స్ అయినా ఫోన్పే, గూగుల్ పే లేదా ఆన్లైన్ పోర్టల్స్ ద్వారా క్షణాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాలెన్స్ బాగా తగ్గిపోతే టెన్షన్ పడక్కర్లేదు. బ్యాలెన్స్ 100 రూపాయల కంటే తగ్గితే చాలు, దయచేసి వెంటనే రీఛార్జ్ చేయండి అంటూ మీ మొబైల్కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అలర్ట్స్ వచ్చేస్తాయి. ఇక్కడే అందరికీ వచ్చే పెద్ద డౌట్. అలర్ట్స్ వచ్చినా సరే ఏదైనా కారణం చేత మనం రీఛార్జ్ చేయలేదు అనుకుందాం. బ్యాలెన్స్ కరెక్ట్గా జీరో అయిపోతే వెంటనే ఏం జరుగుతుందంటే కరెంట్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీనికోసం ఏ లైన్మెన్ మీ ఇంటికి వచ్చి వైర్లు పీకాల్సిన అవసరమే లేదు. అంతా సర్వర్ నుంచి డిజిటల్గానే జరిగిపోతుంది. మళ్ళీ మీరెప్పుడైతే ఆన్లైన్లో రీఛార్జ్ చేస్తారో ఎవరి ప్రమేయం లేకుండా క్షణాల్లో పవర్ ఆటోమేటిక్గా తిరిగొచ్చేస్తుంది. నాలుగవ విభాగం కన్స్యూమర్ బెనిఫిట్స్. ఇలాంటి సిస్టమ్ వల్ల వినియోగదారులకు లాభమేంటంటే ముఖ్యంగా బిల్లు షాక్ ఉండదు. నెలాఖరులో సడన్గా వేలల్లో కరెంటు బిల్లు చూసి కంగారు పడే పరిస్థితి ఇక ఉండదు. ఏ రోజుకా రోజు రియల్ టైంలో మన వాడకాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి మన కరెంటు బడ్జెట్ పూర్తిగా మన కంట్రోల్లోనే ఉంటుంది. ఐదవ విభాగం వల్నరబుల్ హౌస్ హోల్డ్ ఛాలెంజెస్. అయితే ఇక్కడ మనం వాస్తవ పరిస్థితులను రెండు వైపులా చూడాలి. విద్యుత్ పంపిణీ సంస్థల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్లకిది చాలా భద్రత, మొండి బకాయిలు ఉండవు, ముందుగానే డబ్బులొస్తాయి. కానీ పేద కుటుంబాల పరిస్థితేంటి? కరెంటు పోయిన వెంటనే రీఛార్జ్ చేసుకునే స్తోమత లేకపోతే వాళ్లు ఆకస్మిక చీకట్లలోనే ఉండాల్సొస్తోంది. పైగా గ్రామాల్లో స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ పేమెంట్స్ వాడటం తెలియని వాళ్లకు ఈ డిజిటల్ డివైడ్ పెద్ద సవాల్. ఈ ఇబ్బందుల్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముందే నిధులు సమకూర్చుకోలేకపోవడం ఒక సమస్య అయితే, వయస్సు పైబడినవారు, పల్లెటూళ్లలో ఉండేవారు యూపీఐ యాప్స్ ఎలా వాడాలో తెలియక ఇబ్బంది పడటం మరో సామాజిక సమస్య. వీటికి తోడు ఎప్పుడైనా సర్వర్ డౌన్ అయినా, స్మార్ట్ మీటర్లలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, ఏ తప్పూ చెయ్యకపోయినా జనాలు కరెంటు లేకుండా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఇదంతా వింటుంటే ఇదెక్కడో కొత్తగా చేస్తున్న ప్రయోగమనుకోకండి.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక భారీ మార్పిది. ఇప్పటికే మన దేశంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం లాంటి రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. అలాగే యూకే, సౌత్ ఆఫ్రికా, కెన్యా లాంటి దేశాల్లో ఈ ప్రీపెయిడ్ పవర్ సిస్టమ్ ఎప్పటినుంచో సక్సెస్ఫుల్గా నడుస్తోంది. 6వ విభాగం ది ఫ్యూచర్ ఆఫ్ పవర్. నిజం చెప్పాలంటే ఈ స్మార్ట్ మీటర్లు అనేది కేవలం ఒక పునాది మాత్రమే. ఫ్యూచర్లో రాబోయే మార్పులు ఇంకా చాలా ఉన్నాయి. పీక్ అవర్ ప్రైసింగ్ అంటే డిమాండ్ ఎక్కువ ఉండే ఉదయం సాయంత్రం వేళల్లో కరెంటుకు ఒక రేటు, రాత్రిపూట మరో రేటు ఉండే ఛాన్సుంది. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మన వాడకాన్ని అనలైజ్ చేయడం, ఇళ్లలోని సోలార్ పవర్ను గ్రిడ్కు కనెక్ట్ చేయడం, మొబైల్ యాప్తోనే పవర్ను పూర్తిగా కంట్రోల్ చేయడం లాంటి విప్లవాత్మక మార్పులు త్వరలో రాబోతున్నాయి. సో ఆఖరిగా ఒక్క మాట, కరెంటు వ్యవస్థ పూర్తిగా డిజిటల్గా మారినప్పుడు మన ఇంట్లో కరెంటు వాడకాన్ని ఏఐ మానిటర్ చేస్తూ పీక్ అవర్స్లో రేట్ల అమాంతం పెంచేస్తే ఆ సరికొత్త సర్జ్ ప్రైసింగ్ విధానాలకు మనం ఎలా అడ్జస్ట్ అవ్వబోతున్నాం? భవిష్యత్తులో ఈ స్మార్ట్ గ్రిడ్ మన ఇళ్లను ఇంకెలా మార్చబోతోంది అన్నది నిజంగానే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఆలోచించండి.